మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరణానంతర జీవితం అనే పుస్తకం మీద స్వాధ్యాయ యోగము, సజ్జన సాంగత్యం నడుస్తుంది. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం అందిస్తున్నారు. మరుగు చేయబడినటువంటి మర్మాలన్నీ కూడా చీకటిలో నుండి వెలుగులోకి ఇప్పుడు రావడం జరుగుతుంది. ఎందుకంటే భూమి ఫోటాన్ బ్యాండ్ లోకి ప్రవేశించి 5వ చైతన్య స్థాయికి అందుకుంటున్నటువంటి సమయం ఇది. సాధ్యమైనంత వరకు ఆ ప్రాసెస్ విజయవంతమైంది. మరి దీని వెనుక ఎంతో మంది పరమ గురువులు ప్రత్యక్షంగా ఉన్నారు, పరోక్షంగా ఉన్నారు. సూక్ష్మ దేహాలతో ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. సూక్ష్మ దేహాలతోనూ ఉన్నారు, మరి ప్రత్యక్ష దేహాలతో మన మధ్య కూడా సంచరిస్తూ మనకి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. వారందరికీ వారి పాద పద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ సెషన్ లో మనం ఇప్పటి వరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఆ చాప్టర్ పేరు దైవము మరియు క్రీస్తు. అయితే ఫస్ట్ ఈ చాప్టర్ లో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము దైవం. ఈ దైవం మీద మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియచేస్తున్నారు మాస్టర్స్. ఇక్కడ ఎవరైనా దైవం గురించి వాళ్ళ భావాన్ని వర్ణించమని అడిగితే వాళ్ళకి చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగినట్లే. ఎందుకంటే ప్రపంచంలో ఎంతో మంది మనుషులు ఉన్నారో అన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, అన్ని నిర్వచనాలు ఉన్నాయి. అయితే మనం పుట్టి పెరిగినటువంటి మతాన్ని బట్టి భగవంతుడికి కొన్ని లక్షణాలు, గుణాలు మనం ఊహించుకుంటూ ఉంటాం. అటువంటి భగవంతుని మీదే మనం ఆధారపడి ఉంటాము. ఒక్క భగవంతుని రూప గుణాలను మార్చుకోవాలి అంటే ఎంతో కష్టం మనకి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం ఏ ఫీడింగ్ తో పెరిగామో వాటన్నిటిని, ఆ నమ్మక వ్యవస్థలన్నిటినీ మనం బద్దలు కొట్టుకొని రావాల్సినటువంటి సమయం ఇది. వీటిని జీర్ణం చేసుకోవటం కూడా కష్టమే. ఈ పుస్తకంలో దైవం గురించి ఇప్పుడు చెప్పేటటువంటి విషయాలు, వీటన్నిటిని అర్థం చేసుకోవాలి అంటే విశాలమైనటువంటి మనస్సు కావాలి. విశాలమైనటువంటి మనస్సు కావాలంటే ఒక విషయం ఒక క్లాసులో 40 మంది పిల్లలు ఉంటే 10 మందికి ఒకసారి చెబితే అర్థమైపోతుంది. మరొక 10 మందికి 2-3 సార్లు చెప్తే అర్థమైపోతుంది. కొంతమందికి 10 సార్లు 20 సార్లు చెప్పినా అవగాహనకు రాదు. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క అవగాహన స్థితి వేరువేరుగా ఉంటుంది. పరిస్థితిని గాని, సంఘటనను గాని అర్థం చేసుకునేటటువంటి చైతన్య పరిణామంలో కొంతమంది తక్కువ స్థాయిలో ఉంటారు, కొంతమంది ఎక్కువ స్థాయిలో ఉంటారు. వీళ్ళల్లోనే చెప్పకుండానే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకునే చైతన్య స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు టెలిపతి ద్వారా. అంటే చైతన్య స్థాయిని బట్టి ఉంటుంది అవగాహన చేసుకోవడం. అంటే విశాలమైనటువంటి మనస్సు అంటే చైతన్య స్థాయి, ఎక్కువ చైతన్య స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని విశాలమైనటువంటి మనస్సు ఉన్న వాళ్ళు అంటారు. ఇంకా ఈ పదం చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే విశాలమైనటువంటి మనస్సు అన్నా మన చైతన్యం పెంచుకోవడం అన్నా రెండు ఒకటే. దీన్ని ఇంకో పదం నుంచి జోడిస్తే మన అవగాహనను పెంచుకోవడం అని కూడా అంటారు. ఈ 3 పదాల్లో భావం ఒకటే. ఇక్కడ విషయం ఏంటంటే అవగాహన పెరగక మునుపు నేను నాన్ వెజ్ తిన్నాను. అయితే అవగాహన పెరిగిన తర్వాత అయ్యో దానికి కూడా ఫ్యామిలీ ఉంది, దానికి కూడా ప్రాణం ఉంది, జీవం ఉంది, వాటి యొక్క ఎదుగుదలను కూడా మానవుడు ఆపివేస్తున్నాడు, వాటి పూర్ణ జీవితాన్ని అర్ధ జీవితంగా మార్చేస్తున్నాడు, దీనికి పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది స్టెప్ బై స్టెప్ అవగాహన పెరుగుతూ ఉండే కొద్దీ వచ్చేటటువంటి జ్ఞానం. అవగాహన తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు పరిణామ క్రమంలో చిన్న జంతువుల్ని పెద్ద జంతువులు తినడం తప్పు లేదు, అదొక రకమైన అవగాహన. అయితే
అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో మనిషికి కుచించుకుపోయినటువంటి మనస్సు ఉన్నటువంటి విశాలమైనటువంటి మనస్సు అవుతుంది. అంటే మనస్సు విశాలత పెరిగింది. అతని లోపలికి ఎన్నో విషయాలు ప్రవేశించడానికి వీలుగా అతని మనస్సు తెరుచుకున్నాడు. అందుకే మనస్సు తెరుచుకొని ఉండమని చెప్తున్నారు. మనస్సు తెరుచుకొని ఉంటే ఆ విషయాలు అవగాహన చేసుకోవడానికి మనస్సు తెరుచుకొని ఉండాలి. అంటే అవగాహన చేసుకోవాలనే మనస్సు కూడా ఉండాలి. లేకపోతే అవగాహన చేసుకోలేరు. ఈ జీవితానికి చాలు అనుకున్నట్టు ఉంటారు. ఇక్కడ మొదట వినగానే నమ్మశక్యం కానటువంటి విషయాలను సైతం ఎవరైనా చెబితే వినడం కోసమైనా కనీసం మనస్సు సిద్ధంగా ఉండాలి. ఇది ఒక స్టెప్ మనసు విశాలం చేసుకోవటంలో. అసలు మాకు చెప్పనే వద్దంటారు. ఇలాంటి వాళ్ళతో సహజీవనం చేస్తూనే ఉంటున్నాం. అయితే ఎంత అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ అండి ఇది దైవం గురించి. దైవం గురించి చెప్పే ముందు దైవం గురించి చెప్పేటటువంటి మాటలు అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు విశాలమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఒకవేళ అది లేకపోయినా కనీసం వినడానికైనా మనస్సు సిద్ధం చేసుకుని ఉండాలి. మాకు ఇది అవసరం లేదనుకున్న వాళ్ళు ఈ అర్థం చేసుకోవడం వారికి కష్టమే అవుతుంది. తొలి రోజుల్లో సామాన్యులు సైతం దైవం గురించి అర్థం చేసుకునేంత ఈజీగా మత గురువులు వర్ణించి చెప్పారు. ఆ తొలి వర్ణలనే తరతరాలుగా అందరూ అంగీకరిస్తూ వచ్చారు. అయితే రాను 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 మతం చేసే బ్రెయిన్ వాష్ ని సంఘ పరిస్థితులు షరతులను పక్కన పడేసి స్వచ్ఛమైన మనస్సుతో ఈ భావాలను గురించి ఆలోచిస్తే అవి ఏ మాత్రం పరస్పర విరుద్ధం కాకపోవటం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా మంది ముందు చెప్పినటువంటి దైవం గురించి ఏవైతే చెప్పారో ఆ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకే విషయాన్ని వాళ్ళంతా అన్ని మతాల వాళ్ళు వివిధ రకాలుగా చెబుతున్నారు అంతే. ఒకే విషయాన్ని అన్ని మతాల వాళ్ళు వివిధ రకాలుగా చెబుతున్నారు. సో ఇక్కడ జన్మల మధ్య ఆత్మస్థితిలో వెళ్ళిన చాలా మంది రిగ్రెసీలను నేను ఈ ప్రశ్న అడిగాను. భగవంతుడిని మీరు చూస్తారా? ఒకవేళ ఎలా కనపడుతున్నాడు, కనబడితే అనే ప్రశ్నలు అడిగినప్పుడు ఒక రిగ్రెసీ ఈ విధంగా సమాధానం చెప్తూ ఉంది. ఒక దృశ్యాన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చుకోమని చెప్తున్నాం. సమస్త సృష్టిలోనూ ప్రతి విశ్వం అంచుల నుంచి సృష్టి యొక్క గర్భం వరకు అక్కడ నుంచి వెనక్కి తిరిగి ఒక శక్తి ప్రవహిస్తూ ఉంది. అది కంటికి గోచరము కాదు. బాహ్య నేత్రాలతో ఆ శక్తిని మనం చూడలేము. అదొక అదృశ్య నిర్మాణం. అదే సమస్తాన్ని వాటి స్థానాలలో పట్టి ఉంచుతుంది. సూర్యుడు ఎక్కడ ఉండాలి, చంద్రుడు ఎక్కడ ఉండాలి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆ భూమి ఎక్కడ ఉండాలి, అలాగే నక్షత్రాలు ఎక్కడ ఉండాలి, వాటి స్థానాలలో ఏవేవి ఎక్కడ ఉండాలి అని నిర్దేశించే ఒక శక్తి అయితే ఉంది. ఆ శక్తి ఈ భౌతిక రూపాలన్నిటినీ పట్టి ఉంచుతుంది. ఇదంతా మీకు సుపరిచితమేనా? మీరు చెప్పేది నాకు అర్థమవుతానే ఉంది అంటున్నారు డోలరస్ గారు. అంటే మనకు చూస్తూ ఉన్నాం, మనం భూమి మీద ఒక ప్రదేశంలో ఉన్నాం. ఈ ప్రదేశం నుంచి మనం ఎక్కడికి కదలం. అంటే ఈ ఊరు వేరే చోటకి మార్పు చెందదు. భూమి తిరుగుతున్నా కూడా, ఈ భూమి విశ్వంలో తిరుగుతూ ఉన్నా కూడా, ఇక్కడ ఉన్నటువంటి భూమి తర్వాత సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఇక్కడికి వెళ్తుంది. కానీ మనం ఉన్న ప్రదేశంలోనే ఉంటాం. ఇది అర్థం చేసుకోవాలి అంటే మీకు ఈ విశ్వ నిర్మాణాన్ని నేను పరిశీలిస్తున్నాను. ఆ పరిశీలించిన దాన్ని మీకు చెప్పడానికి మానవ భాష సరిపోవడం లేదు అని ఇదే విషయాన్ని చాలా ఆత్మలు ఈ విధంగా చెప్పినాయి అంట. అక్కడ గెలాక్సీలో ఉన్నత లోకాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలను భూమి మీద
మనకు వివరించి చెప్పడానికి భూమి మీద ఉన్నటువంటి ఏ భాష కూడా సెట్ కావడం లేదు అని ఆ సోల్ చెప్తూ ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు ఒక ఇంగ్లీష్ లేడీ భగవద్గీత గురించి, ఖురాన్ గురించి కూడా చెప్పింది. వాళ్ళకి పరిచయమే లేని పదాలు. ఆ విధంగా సోల్స్ వేరే లాంగ్వేజెస్ కూడా మాట్లాడగలరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి మాస్టర్స్ ఆ విధంగా చెప్పిస్తారు. ఈ భగవంతుని గురించి, ఆ శక్తి గురించి మనకు వివరించి చెప్పడానికి ఏదైనా భాష ఉంటుందేమోనని ఆ సోలు చాలాసేపు మౌనం వహించి చివరికి ఈ మాట చెప్పింది. నేను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చెప్పడానికి ఈ భూమి మీద ఏ భాష సరిపోవడం లేదు. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నారు. మీరు కళ్ళతో చూడలేని, ఈ భౌతిక నేత్రాలతో చూడలేని స్పెక్ట్రమ్ అంటే వర్ణమాల, రంగుల ఇంద్రధనుస్సులో భాగాలను చూడగలుగుతున్నాను. ఈ క్షణంలో రంగులు, మీరు చూడలేని అంతరిక్ష కిరణాల దర్శనం అన్ని కనబడుతున్నాయి నాకు. అసలు దివ్య నేత్రంతో చూస్తున్నాను. ఉన్నత లోకాల్లో దివ్య నేత్రంతో చూస్తున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి రంగులు కాదంట అవి, మానవుడు చూడలేనటువంటి అంతరిక్ష కిరణాల యొక్క దర్శనాన్ని నేను చూడగలుగుతున్నాను. ఇంకొక విషయాన్ని చెప్తున్నాను, గ్రహాల గుండెల లోతుల్లోకి కూడా నేను చూడగలుగుతున్నాను. చూడండి, ట్రాన్స్పరెంట్. ఈ మన బాడీ లోపల నుంచి అవతల వైపుకి వెళ్ళాలి అంటే కేవలం ఒక రేడియేషన్ కిరణాలకు మాత్రమే సాధ్యం. అట్లాంటిది ఒక గ్రహం, ఆ గ్రహాన్ని చీల్చుకుంటూ వెళ్తున్నటువంటి కిరణాలు, అంటే గ్రహం డిస్పోజల్ అవ్వదు, పాడైపోదు, కిరణాలు మాత్రం ప్రసారణ జరుగుతూ ఉంది. అదే విధంగా మనం చుట్టూ ఒక దివ్య శక్తి ఉంది. ఆ శక్తి నుంచి ఒక దివ్యమైనటువంటి కిరణాలు మనలోనికి ప్రవేశించటం మనం ధ్యానంలో మనోనేత్రంతో చూడగలుగుతాం. చాలా మందికి అనుభవం ఉంది ఈ అనుభవం. మీరు కంటితో చూడలేని పెద్ద పెద్ద తరంగాల పట్టి రంగులు నాకు కనబడుతున్నాయి. అవన్నీ విద్యుదయస్కాంత తరంగంలోని స్పెక్ట్రంలో భాగం. ఇక్కడ ఆ ప్రకంపనలు అక్కడ అంతరిక్షంలో చీకటిగాను, ఖాళీగాను, శూన్యంగాను ఉంటాయి కదా, దాని నిండా రంగులు, ప్రకంపనలు ఉంటాయని మీరు చెప్తున్నారు. అది ఎంతవరకు అంటే మీరు నిజమే చెప్పారు, సరిగ్గా చెప్పారు. ప్రకంపనలు, రంగులు, ఎనర్జీ, ఈ మూడు ఉంటాయి. ప్రకంపనలు, రంగులు, ఎనర్జీ, ఈ మూడు శూన్యంలో ఉంటాయి. ప్రకంపనలు, రంగులు, ఎనర్జీ, ఇవి అన్నిటి గుండా ప్రవహిస్తాయి. ఇవి కాంతిలాగా ఉండి అన్నిటి గుండా ప్రవహిస్తాయి. సూర్యుడు చుట్టూ తిరిగే ఒక గ్రహం ఉన్నంత మాత్రాన అది ఎనర్జీకి, ప్రవాహానికి అడ్డుగా నిలబడటం అనేది జరగదు. అన్నిటి గుండా, గ్రహాల గుండా కూడా ఆ కాంతి ప్రసారం అనేది జరుగుతుంది. ఆ కాంతి ప్రవాహాన్ని ఏ గ్రహము ఏది ఆపలేదు. ఎనర్జీ ఆ గ్రహం గుండా ప్రవాహం అనేది ప్రవహిస్తూ పోతూ ఉంటుంది. అదే విధంగా ఈ విశ్వం మొత్తం కూడా ఆ కాంతి, ఈ మూడు ప్రకంపనలు, రంగులు, ఎనర్జీ, ఈ మూడు ప్రవాహాల రూపంలో మన చుట్టూ పైన అదృశ్యంగా చాలా, ఇక అది లేదు అనే ప్రదేశం అనేది లేదు, అంతటా ప్రవాహం రూపంలో పోతూ ఉంటాయి అన్నమాట. అలాగే మొత్తం ఈ విశ్వం ఇతర విశ్వాలతో సమన్వయం అయి ఉంటుంది. ఎన్ని విశ్వాలు ఉన్నాయి అనుకో, కోటాను కోట్ల విశ్వాలు ఉన్నాయి.
మనం ఉంటున్నటువంటి పాలపుంతలో ఒక సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి. ఇటువంటి సూర్యుళ్ళు 11, 12 సూర్యుళ్ళతో ఉన్నటువంటి నక్షత్ర మండలం మంది. ఇటువంటి నక్షత్ర మండలాలు కోటాను కోట్లు ఉన్నాయి. కోటాను కోట్ల గ్రహాలు, వాటి మీద జీవజాతులు. మనం ఊహ కందని జ్ఞానము, సైన్స్ క్యాచ్ చేయలేనటువంటి జ్ఞానము ఇది ఆత్మ జ్ఞానము. సైన్స్ కొంచెం కొంచెం ప్రూవ్ చేస్తుంది దీన్ని. ఒక కేజీ పంచదారలో ఒక చిన్న రవ్వ పలుకంత కూడా సైన్స్ పట్టుకుంది అంతే. ఆ ఒక్క రవ్వతోనే ఇన్ని అణు విధ్వంసాలు, అణుబాంబులు. దైవం యొక్క ఎనర్జీ, ఆ ఎనర్జీని దైవం అంటారు, దాన్ని దైవ కణం అంటారు. ఆ ఎనర్జీని ఒక రవ్వంతా తెలుసుకుంది. ఆ తెలుసుకున్న రవ్వంతా సోలార్ సిస్టమ్స్, తర్వాత రాకెట్స్, అణుబాంబులు, లైటింగ్ సిస్టమ్, ఇవి అంతే, వైఫై, ఈ నెట్వర్క్లు, కరెంటు. అసలు ఏంటి అనుకుంటున్నారు? ఒక్క ఇంత పలుకు దొరికితేనే ఇంతగా డెవలప్ అయిపోయాం అనుకుంటున్నటువంటి ఈ టెక్నాలజీ విశ్వంలో మనకంటే ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దివ్య ప్రేమ జీవులు మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి జీవులు, మానవులు ఎంతో మంది ఉన్నారు. ఈ ఎనర్జీ మొత్తానికి మూలం ఎక్కడ ఉంది అని అడిగితే, ఆ ఎనర్జీ అనేది అంతటా ఉంది, అన్ని చోట్ల ఉంది, ఎల్లప్పుడూ ఉంటుంది. దాని మూలం ఏమిటో నిజంగా ఎవ్వరూ కనుక్కోలేరు, నాకు కూడా తెలియదు. ఒకప్పుడు దానికి ఒక మూలం ఉన్నదేమో మరి. ఈ ఎనర్జీలో నుంచే విశ్వాలు సృష్టి అయ్యాయి. ఈ ఎనర్జీలో నుంచే మనం దైవము మరియు క్రీస్తు అనే చాప్టర్ లో మొదటి భాగమైనటువంటి దైవం గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం మాస్టర్స్. దైవము శక్తి. ఈ శక్తిని ఇంగ్లీష్ లో ఎనర్జీ అంటారు. ఈ ఎనర్జీ నుంచే విశ్వాలు సృష్టి అయ్యాయి. శూన్యంలో ఫస్ట్ ఏమున్నాయంట? 3 ప్రకంపనలు, రంగులు, ఎనర్జీ. శూన్యంలో ఇవే కనబడుతున్నాయి. వీటిలో నుంచే, ఈ ఎనర్జీలో నుంచే అనేకమైనటువంటి విశ్వాలు సృష్టి అయ్యాయి. ఆ విశ్వాలు తమ జీవితకాలం జీవించి తరువాత అవి క్షీణించి తిరిగి మళ్ళీ ఎనర్జీగానే మారిపోతాయి. ఎక్కడో విన్నట్టుంటుంది కదా, ఒక మానవుడు, ఒక నక్షత్రము రెండు ఒక్కటే. ఒక్క మానవుడికి ఒక నక్షత్రం ఉంది. ఎగ్జాంపుల్, జీసస్ క్రైస్ట్ జన్మించినప్పుడు ఆయన క్రిస్మస్ రోజుల్లో ఈ ప్రతి ఇంటి మీద ఒక నక్షత్రం సింబల్ ని వేలాడదీస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన పుట్టినప్పుడు ఆ క్షణంలో తూర్పు దేశ జ్ఞానులు, అంటే మన భారతదేశము, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను తూర్పు దేశాలు అంటారు. వీళ్ళకి ఒక నక్షత్రం కనపడి, ఒక వాయిస్ వినపడి, ఫలానా చోట ఈ భూమిని ఉద్ధరించడానికి పుట్టినటువంటి ఒక రక్షకుడు ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయన దీవించి ఆశీర్వదించని చెప్పి పంపిస్తే, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు. ఆ నక్షత్రం వారి పైగా వెళుతూ ఆ ఏ లొకేషన్ కి అయితే జీసస్ క్రైస్ట్ పశువుల పాకలో జన్మించాడో అక్కడికి తీసుకెళ్లి ఆగిద్ది అనమాట. కరెక్ట్ గా ఆయన జన్మించిన పశువుల పాకకు పైన తిన్నగా ఉంటది. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆయన్ని జస్ట్ గా పూజించటం. అంటే మనకు కొన్ని విషయాలు అలా తెలియచేశారు. ఇక్కడ జ్ఞాని ఎప్పుడు కూడా ఎనర్జీస్, టెలిపతీస్, ఎనర్జీ షేరింగ్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఆయన ఎందుకు వచ్చాడో దానికి సంబంధించినటువంటి ఎనర్జీ షేర్ చేసుకున్నారు. అయితే ఇక్కడ నక్షత్రం గురించి చెప్తున్నాను. ప్రతి మనిషికి, మీకు ఒక నక్షత్రం ఉంది, నాకు ఒక నక్షత్రం ఉంది. ప్రతి నక్షత్రము ఒక సమయం వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈ ఒక మనిషి మరణించి ఏ విధంగా మరణిస్తాడో అదే విధంగా నక్షత్రం కూడా తను నామరూపాలు లేకుండా యూనివర్స్ లో కలిసిపోతుంది, మరలా తిరిగి జన్మించడం జరుగుతుంది.
ఎనర్జీకి ఎండ్ అనేది లేదు. ఒక నక్షత్రమే కాదు, ఒక చెట్టే కాదు, ఒక రాయే కాదు, ఒక నీరే కాదు, ఒక మనిషే కాదు, ఒక జంతువే కాదు, ప్రతిదీ ఎనర్జీయే. ప్రతిదీ ఎనర్జీయే. ఎనర్జీ అంటే శక్తి. సో ఈ ఎనర్జీకి మూలం, ఈ ఎనర్జీ ఎక్కడో ఒక మూలం నుంచి వస్తుందని అనుకుంటున్నాను అంటే లేదు, మీరు అనుకుంటున్నది కరెక్ట్ కాదు. అసలు మీ చుట్టూ ఉన్నదంతా కూడా ఎనర్జీయే. అది ఎక్కడి నుంచో రావటం కాదు, ఉన్నదే ఎనర్జీ. మనం ఉన్నదే ఎనర్జీలో. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక చేప ఉన్నది నీళ్ళల్లో, కానీ తాను నీళ్ళల్లో ఉన్నానని అనుకోదు. తనకు తెలుసు మనం నీళ్ళల్లో ఉంటే మనం గిలగిల్లాడిపోతాం, మనకు ఆక్సిజన్ అందదు. కానీ చేప నీళ్ళల్లో ఉంటది, దాని చుట్టూ నీరే ఉంటది, అది సరిపడినటువంటి వాతావరణం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం చేప అయితే మన చుట్టూ నీరు ఉందంటే మన చుట్టూ ఎనర్జీ ప్రకంపనల రూపంలో, తరంగాల రూపంలో, రంగుల రూపంలో ఉంది. మీరు ఎప్పుడైతే చాలా మంది మెడిటేటర్స్ గమనిస్తారు చూడండి, కళ్ళు మూసినప్పుడు వారు వివిధ రంగులు చూస్తారు. ఎప్పటి వరకు చూడనటువంటి రంగులు కొన్ని చూస్తారు. అవునా కదా మాస్టర్స్? సో ఇక్కడ ఏంటంటే ఉన్నదంతా ఎనర్జీయే. అది సమస్తంలోనూ నిండుగా ఉన్నది. సర్వము ఎనర్జీనే. ఆ ఎనర్జీ సృష్టి రూపాన్ని తీసుకునే ప్రక్రియలో భాగంగా అనేక రూపాలు పొందింది. ఆ రూపాలే గ్రహాలు, సూర్యులు, ఎనర్జీ, ఆలోచనలు, వివిధ విశ్వాలు, ఇలా అనేక రూపాలు. ఉన్నది ఎనర్జీ. ఆ ఎనర్జీ సృష్టి రూపాన్ని తీసుకునేటప్పుడు అనేక రూపాలు ధరించింది. ఎగ్జాంపుల్, ఈ ఫోన్ ఎనర్జీ, ట్రైపాడ్ ఎనర్జీ, పిరమిడ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ అనేది ఇక ఉన్నదంతా ఎనర్జీ, ఆఖరికి ఇంక్లూడింగ్ కాలు తుడుచుకునే కాలి పట్టాతో సహా ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ థింగ్. మరి సమస్తం అంటున్నారు, సమస్తం ఎనర్జీ అనండి. దాని గురించి మీ భావన ఏంటి అని అడిగితే, ఉన్నదంతా ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంది, ఎప్పుడు ఉంటుంది కూడా. ఆ ఉన్నదల్లా ఏదంటే అది ఎనర్జీ, అంటే శక్తి. ఎనర్జీ అని ఎందుకు చెప్తున్నానంటే దాని శక్తి అంటారు. ఆ ఎనర్జీ ఎక్కువ తక్కువలు అవుతుంది అంతే. ఎక్కువైనప్పుడు ఒక రకమైనటువంటి సృష్టి జరుగుతుంది, తక్కువగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి సృష్టి జరుగుతుంది. ఇది మన భగవత్ భావనతో సరిపోతుందా అని అడిగితే, భగవంతుడు అనే దాన్ని భూమి మీద ఉన్నటువంటి మానవులు పరిమితత్వాన్ని చేశారు, అనంతతత్వాన్ని పరిమితత్వానికి తీసుకొచ్చారు. భగవంతుడు అనే, దైవం అనే ఒక్క ఎనర్జీని, దైవం అనే, రైట్ మాస్టర్స్, థ్యాంక్ యూ. దైవం గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. జూమ్ డిస్కనెక్ట్ అవుతుంది, మరలా విత్ ఇన్ 1 minute లో జూమ్ కంటిన్యూ అవుతుంది, హాజరవగలరు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. దైవం గురించి అద్భుతమైనటువంటి విషయాలు వస్తూ ఉన్నాయి ముందు. కాబట్టి దైవం మీద అద్భుతమైనటువంటి మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలు రాబోతాయి, కాబట్టి తెలుసుకుందాం. కాబట్టి జూమ్ డిస్కనెక్ట్ అయినా మళ్ళీ విత్ ఇన్ 1 minute లో మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఇది అందుకునేటటువంటి అర్హత ప్రస్తుతం మనందరికి ఇచ్చారు. ఇది విశ్వంలోకి వైఫై రూపంలో, గాలిలో, యూట్యూబ్ ద్వారా ఎంతో మందికి చేరడానికి మనం సంకల్పం చేసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు దైవం అనే సబ్జెక్ట్ మీద మాస్టర్స్ మనకి కొన్ని విషయాలు అందిస్తున్నారు. దైవాన్ని
ఒక పరిమితత్వం ఉన్నటువంటి మానసిక మనుషులు చూడలేరు, దైవాన్ని తెలుసుకోలేరు. పరిమితత్వం నుంచి అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి ఆ ఎనర్జీని పరిమితత్వంలో ఉన్నటువంటి మానవులు, అనగా నిమ్న స్థాయి ఆలోచనలతో ఉన్నటువంటి మానవులు, దైవం అంటే ఎవరో వచ్చి నాకు సహాయం చేసేవాడు, కాపాడుతాడు, అవగాహన స్థాయి తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క చైతన్య స్థాయిలో తక్కువగా ఉన్న వాళ్ళ యొక్క భావాలు. భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది దేవుళ్ళను క్రియేట్ చేసేస్తున్నారు మానవులు. వేరే గ్రహాలలో ఇలా ఎప్పుడు లేదండి. వేరే గ్రహాల్లో ఎప్పుడూ కూడా భగవంతుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. ఆ సృష్టికర్తను కొంతమంది ఆత్మ అని, చైతన్యం అని, శక్తి అని, ఎనర్జీ అని రకరకాలుగా పిలుస్తారు. ఒక్క మన భారతదేశంలో చాలా దేశాల్లో ఇలా రకరకాలుగా దేవుళ్ళు ఇలా క్రియేట్ చేసుకుంటున్నారు. అవగాహన స్థాయి తక్కువగా ఉండడం వలన మాత్రమే ఇలా జరిగింది. వాళ్ళు మానవుల్ని ఏదో ఒక ఆపద నుంచి, కష్టం నుంచి, భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో కష్టాలను తప్పిస్తారని, కాపాడుతారని ఆ భయముతోనూ వచ్చినటువంటిదే ఇది. సో ఇక్కడ విశాలమైన మనస్సు ఎందుకు కావాలని మొదట్లో ఈ చాప్టర్ లో చెప్పారంటే, విశాలమైనటువంటి మనస్సు ఉంటేనే నిమ్న స్థాయి నుంచి ఎదగడానికి వాళ్ళ మనసు తెరుచుకొని ఉన్నట్లు. వాళ్ళు కుచించుకుపోయినటువంటి మనస్సుతో ఉంటే కొత్త విషయాలను వాళ్ళ మనస్సులోనికి ఎక్కించుకోలేరు, జ్ఞానాన్ని వాళ్ళ మనస్సులోనికి స్వీకరించలేరు. ముందు నుంచి ఏదైతే చెప్తున్నారో ఆ నలుగురిలో నారాయణలాగా వెళ్ళిపోదాంలే అనుకుంటూ ఉంటారు తప్ప, నేను ఎందుకు పుట్టాను, సంఘటనలు నా జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి, మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, మానవులకు ఎదురవుతున్నటువంటి ఉపద్రవాలను ఎందుకు ఆపడం లేదు, ఒక్క క్వశ్చన్ రాదు. దేవుడితో షరతులతో కూడినటువంటి లావాదేవీలు జరిపేటటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. దైవం కూడా వీళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంతి విస్తారంగా భూమి మీదకి వర్షిస్తున్నటువంటి సమయంలో చాలా మంది మనస్సు ఓపెన్ చేసి జ్ఞానం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళల్లో చాలా మంది ఈ విషయాలను అవగాహన చేసుకునే స్థాయికి ఎదిగారు. భూమి 3వ పరిధి నుంచి 5వ పరిధికి మారడానికి చాలా హెల్ప్ చేసింది. దీనికోసం 1,00,000 సంవత్సరాల నుంచి దీని వెనుక వర్క్ చేస్తున్నారు. మాస్టర్స్ అర్థం చేసుకోండి, 1,00,000 సంవత్సరాల నుంచి దీని వెనుక ఎంతో మంది ఉన్నత లోకవాసులు వేరే వేరే గ్రహాల నుంచి 1,44,000 మంది కాంతి సేవకులు ఈ భూమి మీద ఈ జ్ఞానాన్ని ప్రకటించడానికి వచ్చారు. దైవం అంటే ఎనర్జీ అని, ఒక పరిమితత్వంతో కూడినటువంటి భౌతిక దేహాలలోనూ మీరు దైవాన్ని చూస్తే పప్పులో కాలేసినట్లేనని, దైవం అంటే శక్తి, దైవం అంటే ఎనర్జీ. రకరకాల దైవాలు లేరు, ఒక్కడే దైవం. అందరికీ ఒక్కడే దైవం, అంతటికీ ఒక్కడే దైవం, అదే శక్తి అని వివరించి చెప్పడానికి వచ్చిన వాళ్ళని దైవుళ్ళు చేశారు మాస్టర్స్. మనకి ఏదైతే చెప్పడానికి, జ్ఞానం ఇవ్వడానికి అయితే వచ్చారో భూమి మీదకి, వారిని దేవుళ్ళుగా చేసి వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని పక్కకు తోచేసి వీళ్ళ తప్పు అంటే, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. కొన్ని ఆల్రెడీ 3,00,000 సంవత్సరాల క్రిందట సుమారుగా పడిపోయినటువంటి దేవదూతలు సత్యాన్ని ఈ ప్రజలందరినీ లోబరుచుకొని
సృష్టికర్త అయినటువంటి దైవం గురించి అవగాహనను వారి యొక్క మెదళ్ళ నుంచి, వారి యొక్క జ్ఞాపకాలలో నుంచి తీసివేయటం జరిగి వాళ్ళు ఫీడింగ్ చేసినటువంటి కొన్ని విషయాలను ఈ ప్రపంచమంతా ప్రచారం చేయటం జరిగింది. దీని వలన మానవులు విడిపోయారు. మతాల పేరుతో, జాతుల పేరుతో, దేశాల పేరుతో విడిపోవటం జరిగింది. ఐకమత్యంతో విశ్వ మానవుడుగా ఎవరైతే ఉంటారో వారు ఎనర్జీని లేదా దైవాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. విశ్వ మానవుడుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా దైవాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. ఎదుటి వాళ్ళల్లో లోపాలు చూడరు, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయరు. ఇక్కడ ఆ మతస్థులను విమర్శించరు, ఈ మతస్థులను విమర్శించరు. సో ఉన్నదంతా ఏదైతే ఉందో అది ఎప్పుడూ ఉంది. అది ఈ నేత్రాలతో చూడలేకపోవచ్చు. మనోనేత్రం, దివ్య చక్షువుతో మాత్రం చూడగలుగుతారు. అయితే ఈ సైన్స్, మనం ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్, అందులో ఒక చిన్న రవ్వను మాత్రమే తెలుసుకున్నారు ఎనర్జీకి సంబంధించి. ఇక్కడ నుంచి మరొక క్వశ్చన్ వేస్తున్నారు. ఇక్కడ నుంచి డోలరస్ గారు ఒక క్వశ్చన్ వేస్తున్నారు. మేడం ఒకసారి అందరినీ మ్యూట్ చేయండి, నేను మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటాను. శైలజ మేడం. రైట్, థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ డోలరిస్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ సృష్టి అంతా కూడా సమస్తాన్ని సృష్టించింది ఈ శక్తేనా అంటే, సమస్తాన్ని సృష్టించింది ఈ శక్తే. ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి ప్రకటితం అవ్వటమే. మీరు ఏదైతే చూస్తున్నారో అది భగవంతుడే. ఈ సృష్టి యావత్తు భగవంతుని యొక్క స్వరూపము. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుతో సహా, మానవులతో సహా, జంతువులతో సహా, జీవులతో సహా, ఈ సృష్టిలో ఏదైతే ఉందో, నక్షత్రాలు, గెలాక్సీస్, సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కలిపితేనే భగవంతుడు. మరి అలా అయితే వ్యక్తిగత ఆత్మల సంగతి ఏమిటి అని అడిగితే, అసలు మేము ఎలా మొట్టమొదట సృష్టింపబడ్డాము, ఈ సమాచారం మీ దగ్గర ఏదైనా ఉందా అని జోలెస్ గారు అడిగితే, మనకు కేవలం మానవులకు వ్యక్తిత్వం ఇవ్వబడింది. మనం కేవలం భగవంతునిలోని ముక్కలము. ఆ భగవంతుడు ముక్కలమైన మనకు వ్యక్తిత్వం ఇచ్చాడు. అర్థమైన మాస్టర్స్? భగవంతుని చైతన్యంలో నుంచి విడిబడిన, ఆత్మలో నుంచి విడిబడిన అంశాత్మలం మనం. ఆత్మలో నుంచి విడిబడిన అంశాత్మలు మనం, భగవంతుడిలోని ముక్కలం మనం. చాలా అద్భుతమైనటువంటి విషయం. భగవంతుడిలోని ముక్క భగవంతుడే అవుతాడుగా. భగవంతుడిలోని ముక్క భగవంతుడే అవుతాడుగా. దైవం గురించి వివరణ పూర్ణంలో నుంచి వచ్చేది పూర్ణమే అవుతుందిగా. ఇది మనం భగవంతుడిలో నుంచి ఎందుకు విడిపడ్డాము అనే మాట గురించి డోలరెస్ గారు అడిగితే, మహాప్రణాళికలో ఇది కేవలం ఒక్క భాగం మాత్రమే. ఆ మహా దివ్య ప్రణాళిక పూర్ణ స్వరూపం కేవలం భగవంతుడికి ఒక్కడికే తెలుసు.
ఇప్పుడు భగవంతుడి గురించి నాకు తెలుసు, మిగతా చాలా మంది మాస్టర్స్ తెలుసు అని చెప్పుకోవడానికి లేదండి ఇక్కడ. ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, చాలా మందికి చిన్న వివరాలు మాత్రమే తెలుసు. ఇప్పుడు మనకు అన్ని చూడండి, శూన్యంలో ఏముంటాయంటే 3. ఆ 3 ఏంటి? ప్రకంపనలు, రంగులు, ఎనర్జీ. సో మీరు ఇట్లా ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్పారు. అంటే చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని, అది కూడా ఒక కొండంత పంచదారలో చిన్న పలుకు మనకు తెలుస్తుంది భగవంతుని గురించి అని ఈ సోల్ చెప్తూ ఉన్నారు. ఈ వివరాలన్నీ కూడా పరిపూర్ణంగా తెలిసింది భగవంతుడికి ఒక్కడికే. చాలా మందికి చిన్న వివరాలు తెలుసు. మనందరం కూడా భగవంతుడే అని మీరు అన్నారు కదా. అయితే భూమి మీద ఉన్న మానవులేమో పరిపూర్ణులు కాదు, మనందరిలో లోపాలు ఉన్నాయి. మరి భగవంతుడిలో భాగాలమైనటువంటి మనం, లోపాలు ఉన్నటువంటి మనం, భగవంతుడు పరిపూర్ణుడు అవుతాడు. మనం లేకుండా భగవంతుడు పరిపూర్ణుడు కాదు కదా. అలా అయితే భగవంతుడు అసంపూర్ణుడు, అపరిపక్వతడు అయిపోడా అని అడిగితే, ఆ అసంపూర్ణం అనే పదాన్ని భూమి మీద ఉన్నటువంటి మానవులు సరిగా అర్థం చేసుకోలేదు అని వివరణ చెప్తున్నారండి. ఏదైతే ఉనికిలో ఉందో అది అంతా కూడా కలిసి భగవంతుడు. ఇందాక చెప్పారు, సృష్టిలో ఏదైతే ఉందో అంతా కలిసి భగవంతుడు. కానీ భగవంతుడు పరిపూర్ణుడు కాబట్టి అంత పరిపూర్ణమైనదే. మనం దేనినైతే పరిపూర్ణం కాదు అని అనుకుంటున్నామో, ఇప్పుడు మనం అనుకుంటున్నామండి, మనం మానవులం, చాలా అల్పులం, అయోగ్యులం. ఇది మీరు ఇందాక చెప్పినప్పుడు పడిపోయినటువంటి దేవదూతలు కొంతమంది మానవులు యొక్క తమ సొంత చైతన్యాన్ని తాము మరిచిపోయేటట్లు చేయటం, అందువలన మనం పరిపూర్ణులమా అపరిపూర్ణులమా అనేది మనకి తెలియలేదు. అంటే నిద్రపోయాం మనం. మన విషయం మనకు తెలుసు, కానీ మనం మరుపులో ఉన్నాం. దానిని గుర్తు చేసుకోవడానికి 1,44,000 మంది మాస్టర్స్ 1,00,000 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. ఎంతో మంది అసెండెడ్ మాస్టర్స్ భూమి మీదకి సాధారణ మనుషుల్లాగా వచ్చి ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తూ ఉన్నారు. అప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉంటే గాని ఇప్పటికీ కూడా చాలా తక్కువ మంది. కానీ మార్పు జరుగుతుంది, ఆల్రెడీ జరిగిపోయింది, ఇంకా జరిగే ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అర్థం చేసుకోండి మాస్టర్స్. ఒకప్పుడు ధ్యానమే చేయనటువంటి ఈ కలియుగంలో ఇప్పుడు ఇంటింటికి ధ్యానం అందుతుంది, ఇంటింటికి జ్ఞానం అందుతుంది, ఇంటింటికి మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదనే విషయం అందుతుంది. సో ఇక్కడ ఈ విషయాలన్నీ మనకు అందుతున్నాయి అంటే మీరు పరిపూర్ణులనే విషయాన్ని మీకు జ్ఞప్తికి తెస్తున్నారు. నిద్రావస్థలో ఉన్న అసలు నేనుని నిద్ర లేపుతున్నారు. సో ఈ మానవుడి యొక్క దృష్టికోణము మొట్టమొదట సరి చేసుకునే పరిస్థితులు ఇప్పుడు అందుతున్నాయి. మనం దేనినైతే అపరిపూర్ణమైనదని అనుకుంటున్నామో అది భగవంతుడి తలము నుంచి చూస్తే అపరిపూర్ణం కావాలని లేదు. మాస్టర్స్ అద్భుతమైన ఎనర్జీస్ అందుతున్నాయి మాస్టర్స్. థ్యాంక్ యూ. లోపాలు అనేవి మనిషిలో ఉంటాయి, కానీ భగవంతుడు పరిపూర్ణత్వాన్ని ఎంతగా ప్రేమిస్తాడో లోపాలను సైతం అంతగానే ప్రేమిస్తాడు. భగవంతుడు అంటేనే షరతులు లేని ప్రేమ. భగవంతుని యొక్క రూపాన్ని మనం ఈ భూమి మీద మనం ఒక డిజైన్ ఇవ్వాలి అనుకుంటే ఆ 2 అక్షరాలు ఉన్నాయి. ఆ 2 అక్షరాలే ప్రేమ. షరతులు లేని ప్రేమ. ఆ ప్రేమ మన లోపల ఉన్న ఆత్మ మీద మనం ప్రేమను చూపించే కొద్దీ ఆ ప్రేమ నిజమైన తత్వం మనకి అర్థమవుతుంది.
ఆయన్ని అర్థం చేసుకునే కొద్దీ ఆయన మీద మనకి మరింత ప్రేమ పుడుతుంది. ఇది వాస్తవం. ప్రేమే దైవం. ఆయన మన పరిపూర్ణతను, లోపాలను కూడా ప్రేమిస్తాడని అర్థమవుతుంది కదా. మరి సదరు లోపాలు మానవులకు లోపాలుగా కనపడతాయి కానీ భగవంతుడికి కాదు. భగవంతుడు అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తాడు. అందరికీ కావలసినది ఇస్తూ ఉంటాడు. వాటికి మనం ఆ లోపాలకు సాధారణ మానవులు చాలా రకాల పేర్లు పెట్టుకోవచ్చు. ఈ భూమి మీద మనకు తెలుసుగా, ఎవడైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఒక లంచగొండిని మనం లంచగొండి అంటాం. కానీ భగవంతుడు అక్కడ జడ్జ్ చేయడు. షరతులు లేని ప్రేమ. కానీ ఆ లంచగొండి తన కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాడు. అది తానే డిసైడ్ చేసుకుంటాడు, భగవంతుడు కాదు. భగవంతుడు ఏం చేస్తాడంటే అతనిలో ఉన్నటువంటి ఆ నెగటివ్ క్వాలిటీస్ తీసివేయటానికి ప్రేమను పంచుతూ ఉంటాడు. చుట్టూ వ్యాపించి ఉన్నాడు కదా ప్రేమ. మనం ఏం చేస్తున్నామంటే డిటాచ్మెంట్ తో ఉన్నాము, ప్రేమతో అటాచ్మెంట్ లో లేము. అంటే మన లోపల ఉన్న ఆత్మ ఈజ్ ఈక్వల్ టు లవ్. మన ఆత్మతో మనం ఉంటే దివ్యత్వంతో అనుసంధానమై ఉంటాం, ప్రేమతో. ఆ ప్రేమ మనం బయట వేరే సినిమాతో అటాచ్మెంట్ అయ్యింది, మన ప్రేమతో లేదా మన ఆత్మతో డిటాచ్మెంట్ అయి దానితో అటాచ్మెంట్ అయ్యి ఉన్నాం. ఇదే మాస్టర్స్ జరిగేది. సో మొట్టమొదట చెప్పాలంటే అసలు భగవంతుడు మనము వేరు కాదు. అద్భుతం. మొట్టమొదట చెప్పాలంటే అసలు భగవంతుడు మనము వేరు కాదు అని చెప్తూ మరొక విషయం, ఆధ్యాత్మిక తలాలలో ఇక్కడ ఒక విషయాన్ని స్కిప్ చేశాను, మళ్ళీ మాట్లాడదాం మాస్టర్. దైవం గురించి మౌలికమైనటువంటి అసలు సత్యాన్ని మీ శాస్త్రజ్ఞులు ఎప్పుడు కనుక్కోలేరు అని చెప్తూ భగవంతుడే అన్నిటినీ నడిపిస్తున్నాడు అనే భావన నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది. నాకు నమ్మకంగా అనిపిస్తుంది తమ చేతుల్లో ఏమీ లేదని, అంత పైవాడి చేతుల్లోనే ఉందని పరిమితత్వం కలిగినటువంటి మానవులు అనుకుంటూ ఉంటారు కదా మాస్టర్స్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ధ్యానం చేసే వాళ్ళల్లో మానవ అభివృద్ధిలో తర్వాతి మెట్టులో అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే అద్భుతమైనటువంటి విషయం, ప్రతి ఒక్కరూ తమ కర్మకు తామే బాధ్యులు. ఏది జరగాలని వాళ్ళు కోరుకుంటారో అదే జరిగింది. ఉరమని పిడుగులా జరిగిపోతున్నాయని అనుకునే వ్యవహారాలకు సైతం కారణాలు గతంలో ఏర్పడిపోయి ఉన్నాయి. గతంలోని మీ ఆలోచనలు రూపం తీసుకొని వర్తమానంలో జరుగుతున్నాయి. గతంలో ఒక నెల కిందట జూమ్ క్లాస్ పెట్టాలనుకున్నాం, ఇప్పుడు వర్తమానంలో వర్క్ జరుగుతుంది, ఆలోచన జరుగుతుంది. దీన్ని ఎవరు సృష్టించారు? ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మీ లోపల నుంచి వచ్చింది. అంటే దైవం ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, మీ లోపల కూడా ఉన్నాడు. సో ఒక్కోసారి వెనక్కి ప్రయాణించి దిగువన ఉన్న వారికి సహాయపడటం ఉపయుక్తంగా ఉంటుంది. ఉన్నత పరిధుల నుంచి లేదా ఉన్నత తలాల నుంచి మానవ పరిధికి వచ్చి భౌతిక తలంలోని వారి స్పృహను పెంచడానికి సహాయపడాలని ఆత్మలు మానవ జన్మలు తీసుకొని భూమి మీదకి వస్తూ ఉంటాయి. అలా చేయడానికి వారికి అనుమతి లభిస్తుంది. అది భౌతిక పరమైన అనుభవం కాదు. చాలా మంది మానవులు భౌతిక పరమైనటువంటి అనుభవాల కోసం కర్మ చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు. కానీ ఉన్నత తలాల నుంచి కొన్ని సోల్స్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని నలుగురికి తెలియచేయాలి, నేర్పాలి. 1,44,000 మందితో పాటు ఇంకా చాలా మంది వస్తున్నారు. సో వాళ్ళందరికీ అనుమతి లభించింది సృష్టికర్త నుంచి. భూమి మీద ఇప్పుడు అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది. ఆ మార్పు జరగటానికి వీళ్ళందరూ కంటికి కనపడకుండా సాధారణ మనుషుల్లాగా నామము రూపము హైలైట్ అవ్వకుండా
వాళ్ళు సేవ చేస్తున్నారు. సో విశ్వాలను పరిపాలించే కౌన్సిల్లు కూడా ఉంటాయి. ఈ అనుమతి ఇచ్చేది ఎవరంటే, ఈ భూమి మీదకి వెళ్లి సేవ చేయాలి అని ఎవరైతే ఆ సోల్స్ అనంతమైనటువంటి ప్రేమతత్వంతో ఉంటారు. వాళ్ళు ఈ భూమి 3వ పరిధి నుంచి 5వ పరిధికి మార్పు చెందటానికి ఎన్నో వేల ఏళ్ల నుంచి ఉన్నత తలాల నుంచి జన్మలు భూమి మీద తీసుకొని ఆ జ్ఞానాన్ని ఇక్కడ ప్రేమ జ్ఞానము వీటిని నేర్పించటానికి ఎంత మంది భూమి మీదకి వచ్చారో మాస్టర్స్. సో ఆ రావడానికి ఎవరు పర్మిషన్ ఇస్తారంటే, విశ్వాలను పరిపాలించే కౌన్సిల్స్ ఉంటాయి. ఆ కౌన్సిల్స్ ఈ అనుమతిని ఇస్తాయి. ప్రతి విశ్వంలోనూ ఒక సెంట్రల్ గెలాక్టిక్ కౌన్సిల్స్ ఉంటాయి. అలాగే స్థానిక లోకల్ కౌన్సిల్స్ ఉంటాయి. కౌన్సిల్ అంటే మనకి మనల్ని ప్రభుత్వం అంటారు రాజకీయ పరంగా చెప్తూ ఉంటే, మనల్ని పరిపాలించడానికి ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వంలో ఒక విలేజ్ దగ్గర నుంచి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే నుంచి రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇట్లా పరిపాలించే వాళ్ళు ఎలా ఉంటారో, మానవులకి ఏ రోడ్లు వేయాలి, పుస్తకాలు, స్టడీ, ఆరోగ్యం, హాస్పిటల్స్, ఇట్లా ఒక్కొక్క మన భూమి మీద ఏ విధంగా అయితే గవర్నమెంట్ నడుస్తుందో, గెలాక్టిక్ కౌన్సిల్లో విశ్వాలలో ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన కౌన్సిల్ ఉంటది. వాటి కింద గెలాక్టిక్ కౌన్సిల్స్ ఉంటాయి. వాటి కింద భూమికి సంబంధించినటువంటి కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. ఆ భూమికి సంబంధించినటువంటి కౌన్సిల్ మెంబర్స్ పైన గెలాక్టిక్ కౌన్సిల్స్ లో వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. భూమి మీదకి వచ్చే వాళ్ళు అనుమతించి వాళ్ళకి పై వాళ్ళు ఇస్తారు. సెంట్రల్ గెలాక్టిక్స్ చాలా ఉన్నాయి. ఇటువంటి కౌన్సిల్స్ చాలా ఉన్నాయి. ఇటువంటి విశ్వాలు చాలా ఉన్నాయి. చూసారా ఎంత అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నారో. ఇప్పుడు భూమి మీద మానవుడు బాడీ వదిలేసిన తర్వాత వేరే తలానికి వెళ్తాడు, కానీ ఈ శరీరం ఉండదు, కానీ అతను ఉంటాడు. మనిషి ఎప్పుడూ కూడా ఈ 60-70 సంవత్సరాలు కంటికి కనపడేదని నమ్ముతున్నాడు. అంటే మనస్సు పరిమితత్వం నుంచి విశాలపరుచుకోవాలి. తాను ఎప్పుడు మరణించడు. ఎనర్జీ అనేది ఎప్పుడు ఉంటుందంతే. తాను ఎనర్జీ, తానే ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది, కానీ ఎప్పటికీ ఎండ్ అనేది ఉండదు. సో ఎన్నో విశ్వాలు ఉన్నాయి. మనం ఉన్నది ఒక విశ్వం, అనేక విశ్వాలలో ఒక విశ్వం. వేరు విశ్వాలు అనేకం ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవడం సాధారణ మనుషులకు కష్టమే, కానీ జ్ఞానులకు, యోగులకు, వీళ్ళకి తెలుసు. ఇవన్నీ భౌతిక ఆకాశంలో ఉన్నాయి. వాటి మధ్య దూరాలను అర్థం చేసుకోవాలంటే చాలా విస్తృతమైన ఆలోచన, అవగాహన పరిధి కావాలి. సో ఆధ్యాత్మిక తలాలలో ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రతి విశ్వంలో ఒక్కొక్క విశ్వాలన్నిటినీ పరిపాలించగల ప్రభుత్వ స్థాయిలు ఉన్నాయి. మనుషులు అనుకునే దైవం లేదా సర్వాధికారి అనే దానికి ఇది సరిపోతుందా అని అడిగితే సరిపోతుంది అనుకోవచ్చు. దేవుడు అనేవాడు అందరికీ ఒకటి. అన్ని విశ్వాలకు దేవుడు అనే ఆయన ఒక్కడే. నా దైవమే నీ దైవం, అందరి దైవం. అయితే కౌన్సిల్లను ఏర్పాటు చేసేది ఆయనేనా అడిగితే, కౌన్సిల్లు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఆయనలో అంతర్గతంగా జీవులున్నారు. జగత్ విరాట్ స్వరూపం. ఇది మీరు అర్థం చేసుకోండి. ఒక జగత్ విరాట్ స్వరూపంలో ఎన్నో విశ్వాలు, ఎన్నో లోకాలు, ఎన్నో భూములు, ఎన్నో గ్రహాలు. ఆయనలోనే అందరం ఉన్నాం. ఆయనలోనే అన్ని విశ్వాలు ఉన్నాయి. ఆయనలోనే అంతా ఉంది. మనమంతా కూడా ఆ భగవంతుని బిడ్డలం. తన బిడ్డలు పని చేస్తుంటే ఆయన చూస్తూ గమనిస్తూ ఉంటాడంతే. ఇది అర్థం చేసుకోవాలి అంటే మీరు విశాల దృక్పథం ఏర్పాటు చేసుకోవాలి.
పిల్లలు పనులు చేస్తూ ఉంటాడు, భగవంతుడు ఉన్నాడు అంతే. భగవంతుడే కాలం. హైలైట్ చేసుకోవాలి మాస్టర్స్, భగవంతుడే కాలం. పిల్లలు చేస్తుంటే భగవంతుడు చూస్తున్నాడు. సమస్తము కలిసి ప్రతిదీ భగవంతుడే. మనము కూడా భగవంతుడే. మనం సామూహికంగా భగవంతుడే. అందరూ కలిస్తేనే భగవంతుడు. మనం భగవంతుడి నుంచి వచ్చిన వివిధ ముక్కలం. భగవంతుడు అనే ఆయన ఒక్కడు కాదు, సమస్తము కలిస్తేనే భగవంతుడు, దైవము. ఇది అర్థం చేసుకోండి. సమస్తములో అన్ని ఉన్నాయి. శూన్యము, వాయువు, నీరు, అగ్ని, ఆకాశం, అన్ని ఖనిజాలు, మినరల్స్, కొండలు, లోయలు, జీవులు అన్ని. మీరు చూడండి, విరాట్ స్వరూపాన్ని చూసినప్పుడు ఆ విరాట్ స్వరూపంలో కాలమే భగవంతుడు. అంటే కాలం అంటే నల్లటి స్వరూపం. ఈ నల్లటి స్వరూపము అంటే శూన్యం. శూన్యంలోనే అనేకమైనటువంటి విశ్వాలు. ఇవన్నీ కలిస్తేనే భగవంతుడు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. మన పరమ గురువులు ఎంత అద్భుతంగా భగవద్గీతలో భగవత్ విరాట్ స్వరూపాన్ని మనకు చూపించారు. ఇంకా వివరించి చెప్తున్నాడు, మనలో లోపాలు ఆయన పట్టించుకోడు. ఆయన కేవలం పరిపూర్ణుడు. మనం కూడా పరిపూర్ణులమే. గుర్తుపెట్టుకోండి, ఈశా వ్యాసోపనిషత్తులో ఉంటుంది, ఇదం పూర్ణం అదం పూర్ణం. మొత్తం పూర్ణమే. పూర్ణంలో నుంచి వచ్చేది పూర్ణమే. సున్నాలో నుంచి ఏది తీసినా సున్నానే. మొట్టమొదట చెప్పాలంటే అసలు భగవంతుడు మనము వేరు కాదు. ఆయన మనతో ఎంతో సన్నిహితంగా కలిసిపోయి ఉన్నాడు. అది స్పష్టంగా అర్థం కావాలి అంటే మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి మాస్టర్స్. మానవ రక్తంలో దేహ రక్తనాళ వ్యవస్థను అర్థం చేసుకుంటే చాలు. ఒక్కొక్క కణము కలిస్తే రక్తం ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ కణాలన్నీ కలిస్తేనే కదా రక్తం ఏర్పడేది. హిమోగ్లోబిన్ కణాలు ఒక్క దాంట్లో ఒక్క రక్తం బిందువులు ఎన్ని ఉంటాయి? కోటాను కోట్లు ఉంటాయి. అయితే రక్త ప్రసరణ వ్యవస్థలో ఉంటేనే ప్రతి రక్త కణానికి సంపూర్ణత్వం వస్తుంది. రక్త కణాలలో ఒక్క కణం లేకపోయినా సంపూర్ణత్వం అనేది ఉండదు. అన్ని కణాలు కలిస్తే రక్తనాళం ఎలా ఏర్పడుతుందో, రక్తంలోనే అన్ని కణాలు ఉన్నాయి కదా, ఒకటి లేకుండా ఇంకొకటి లేదు కదా. అదే విధంగా ఈ సమస్త సృష్టి యావత్తు రక్త బిందువు అయితే ఆ రక్త బిందువులో ఎన్నో కణాలు ఉంటాయి. అన్ని కణాలు కలిపితే ఒక రక్త బిందువు. అటువంటి ఎన్నో రక్త బిందువులు కలిస్తే ఇంత రక్తం. లీటర్ రక్తం ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎన్నో చిన్న చిన్న బిందువులు, ఆ ఒక్కొక్క బిందువులో ఎన్నో కోట్ల కణాలు. ఇంకా అర్థమయ్యేటట్టు మరొకటి చెప్తాను. ఒక మానవుడి దేహాన్ని మనం చూస్తే ఈ ఒక వెంట్రుకకు మరొక వెంట్రుకకు మధ్యలో చిన్న బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని బాగా జూమ్ చేసి చూస్తే మానవ నేత్రంతో కాదు, ఒక పెద్ద ఈ సృష్టిలో మానవుల దగ్గర ఉన్నటువంటి మైక్రోస్కోప్ కాకుండా జూమ్ చేసి చూస్తే మనం ఆకాశంలోకి చూసినప్పుడు ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి మధ్య గ్యాప్ ఎలా ఉంటుందో, ఒక్కొక్క వెంట్రుకకు మధ్యలో గ్యాప్ అలా ఉంటది. ఆ మధ్యలో కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంటది. అదే విధంగా ఈ భూములు, ఈ విశ్వాలు అన్నీ కలిసి
ఆ ఒక్కొక్క బ్యాక్టీరియా, ఒక్కొక్క జీవి అనుకోండి, ఒక్కొక్క మానవుడు అనుకోండి, ఎన్ని ఎన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయో ఆ వెంట్రుకకు వెంట్రుకకు మధ్యలో విస్తారమైనటువంటి గ్యాప్ కనపడింది వాటికి, ఆ చిన్ని జీవులకి, అపరాన్న జీవులకి. ఒక వెంట్రుక మరొక వెంట్రుక వచ్చేసి మహామేరు పర్వతాల్లా కనబడతాయి. మనం ఇక్కడి నుంచి చూస్తున్నటువంటి ఈ విశ్వం, ఒక నక్షత్రం చూస్తే మనకు చాలా దూరంగా కనపడుతుంది. కానీ ఒక నక్షత్రం చూస్తే ఆ నక్షత్ర మండలం కనపడుతుంది. ఆ నక్షత్రంలోనికి ఒక సూర్య కుటుంబాలు ఉంటాయి. ఆ సూర్య కుటుంబాల్లో ఎన్నో భూములు ఉంటాయి. ఆ భూముల్లో ఎన్నో జీవులు ఉంటారు. మనం ఇక్కడి నుంచి చూస్తే అక్కడ ఏ విధంగా కనపడుతుందో, కోటాను కోట్ల నక్షత్ర సమూహాలన్నీ ఈ అంచు, ఆ అంచు, ఈ అంచు, ఎప్పటికీ ఎవ్వరు శాస్త్రజ్ఞులు కనుక్కోలేనటువంటి దైవ సత్యం అది. అయితే వాళ్ళు సైన్స్ సత్యాన్ని నిరూపిస్తున్నారు, దైవాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఆ పదాన్ని చెప్పరు. ఎనర్జీనే దైవం అంటారు. దైవం అనేది ఎనర్జీ అని, శక్తి అని మనం మన తెలుగు భాషలో మాట్లాడుతాం. సో జగత్ విరాట్ స్వరూపం దీనికి సంబంధం ఉంది. అనేక విశ్వాలతో దైవం అనేది ఒక పరిమితి కలిగినటువంటి రూపం కాదు. దైవం అంటే పరిమితత్వం లేదు, అనంతత్వం. మనందరం కలిస్తేనే దైవం అండి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రతిదీ కలిసి ఆయనలో ఉంది. ఆయనకు ఒక రూపం అనేది ఒక మానవుడు ఇవ్వాలి అనుకుంటే అది అసాధ్యం. ఎవ్వరూ సమీపించలేని తేజస్సు, అంత అద్భుతమైన తేజస్సుని ఏ నేత్రాలతో చూడగలదు ఫలానా రూపం అని? మత గ్రంథాలు మభ్యపుచ్చినాయి. ఎందుకంటే డార్క్ ఫోర్స్ వేసిన లేయర్ వల్ల మన చైతన్యం నిద్రావస్థలోకి తీసుకెళ్ళింది. కొన్ని కోట్ల పుస్తకాలు తగలబెట్టేశారు ఈ జ్ఞానానికి సంబంధించినవి. ఇప్పుడు ఇక వెలుగు నాపటం ఎవరి తరం కాదు. అతి కొద్ది కాలం మాత్రమే వెలుగుని ఆపగలిగారు. ఇప్పుడు ప్రాథమిక సృష్టికర్త కొంతమందికి అనుమతి ఇచ్చి ఈ భూమి మీద ఈ దివ్యత్వానికి సంబంధించినటువంటి చైతన్యాన్ని మెరుగుపరచడానికి పంపించారు. అలా వచ్చిన వాళ్ళల్లో మాస్టర్ సనంద చాలా హయ్యర్ డైమెన్షన్స్ నుంచి వచ్చారు. వీరితో పాటు 1,44,000 మంది కాంతి సేవకులు వచ్చారు. వీళ్ళంతా సాధారణమైనటువంటి మనుషుల్లాగా మన మధ్యలో ఉండి ధ్యానం గురించి, జ్ఞానాన్ని బోధిస్తూ ప్రతి ఇంటింటికి ధ్యానం వెళ్ళాలి, శాకాహారులుగా మారాలి అనేది తెలియచేస్తూ ఉన్నారు. చాలా వరకు విజయం సాధించారండి. వీళ్ళు యుద్ధమే చేస్తున్నారు. ఆ యుద్ధంలో వాడే ఆయుధాలు ప్రేమ, కరుణ. ఆ యుద్ధంలో వాడే ఆయుధాలు ప్రేమ, కరుణ. ఎక్కడ కాంట్రవర్సీస్ అవతలోళ్ళు క్రియేట్ చేస్తారు, కానీ వీళ్ళు ఎంటర్ అవ్వరు. కరుణ, దయ, క్షమ, ప్రేమ, నాన్ వైలెన్స్, అహింస. వీళ్ళు అనుకోకుండా సడన్ గా మానేస్తారండి. ఆ 1,44,000 మందిలో కుటుంబ నేపథ్యం బట్టి మాంసం తినేవాళ్ళు ఉన్నా, వాళ్ళు సడన్ గా ఏదో ఒక టైంలో, ఎప్పుడో ఒకప్పుడు ఏదో శక్తి క్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళు సడన్ గా శక్తిని పొందుతారు. వాళ్ళ నిద్రావస్థలో ఉన్నటువంటి చైతన్యం మేల్కోవటం జరుగుతుంది. మేల్కొన్నప్పుడు
దివ్యత్వం యొక్క లక్షణాలు, ఆత్మ చైతన్యం యొక్క లక్షణాలు వాళ్ళని ముంచెత్తుతాయి. దివ్య ప్రేమలో వాళ్ళు మునిగిపోతారు. ఆ అలల తాకిడికి వాళ్ళు ఆనంద పారవశ్యంలో మునిగిపోతారు. మీరు కళ్ళు మూసుకొని నేను శరీరము కాదు, నేను ఆత్మను అనేది రవ్వంత శరీరం అనేది మర్చిపోయిన క్షణం మీరు అనుభూతి పొందే అద్భుతమైనటువంటి థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు అందిని. ఎప్పుడైతే మనం ఆత్మతో కనెక్ట్ అవుతామో అన్ని విషయాలు మన మనస్సు ఓపెన్ అవుతుంది, విషయాల దృక్పథం ఏర్పడుతుంది, దివ్యత్వం గురించి అవగాహన లభిస్తుంది. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే, మనమందరము దివ్యత్వంలోని భాగాలం. అనేక విశ్వాలు, సృష్టి సమస్తం కూడా ఏది లేకుండా ఆయన పరిపూర్ణుడు కాలేడు. అన్నీ ఉంటేనే, అన్నీ ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అంత దైవంలో భాగాలమని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, మనం దైవం యొక్క ముక్కలమని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, మనలో చైతన్యం ఇంకా పెరగడానికి వాళ్ళు సహాయం చేస్తున్నారు ఆవుల వైపు వాళ్ళు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి గొప్ప అవకాశాన్ని మనకు అందించిన ప్రతి మాస్టర్ కి, ప్రతి అసెండెడ్ మాస్టర్స్ కి, ప్రత్యక్షంగా ఉండి పరోక్షంగానూ ఉండి సహాయం చేస్తున్న ప్రతి మాస్టర్ కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు దైవం గురించి డిస్కషన్ చేసుకోవడానికి, సత్సంగం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ జూమ్ క్లాస్ అటెండ్ చేస్తున్న ప్రతి మాస్టర్ కూడా, అటెండ్ అయిన ప్రతి మాస్టర్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.